అందరికీ నమస్కారం. సిఆర్పి అజీవిక యాప్లో పొటెన్షియల్ లఖపతి దీదీలకు ఆదాయాలు ఎలా నమోదు చేయాలా, ఖర్చులు ఎలా నమోదు చేయాలో చూద్దాం. మామూలుగా లోకోస్ యాప్లోనే రోల్ చేంజ్లోకి వెళ్ళి సిఆర్పి అజీవిక రోల్ పెట్టుకోగానే ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ టోటల్ మెంబర్స్ దగ్గర సెలెక్ట్ చేయగానే ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనం 2025-26 ఫస్ట్ క్వార్టర్ ఏప్రిల్ టు జూన్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలా. ఈ వివోఏ చేశారు కాబట్టి నేను జూలై టు సెప్టెంబర్ 2వ క్వార్టర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఒక మెంబర్ని ఎలా నమోదు చేయాలో చూద్దాం. కింద ప్లస్ గుర్తుంది, ప్లస్ గుర్తు సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఎగ్జిస్టింగ్ మెంబర్ అని అడుగుతుంది. అంటే ఫస్ట్ క్వార్టర్లో చేసిన మెంబర్నే మనం సెకండ్ క్వార్టర్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎగ్జిస్టింగ్ మెంబరే కాబట్టి ఎస్ పెడతాము. కింద మెంబర్ నేమ్ అన్న దగ్గర టచ్ చేయగానే ఈ విధంగా పొటెన్షియల్ లఖపతి దీదీల పేర్లు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నేను ఉదాహరణకు ఒక మెంబర్ని సెలెక్ట్ చేసి ఓకే చేస్తున్నాను. ఈ విధంగా ఈ మెంబర్కి బేసిక్ డీటెయిల్స్, ఫండ్స్ డీటెయిల్స్, లైవ్లీహుడ్ డీటెయిల్స్ 3 రకాల డీటెయిల్స్ మనం అప్డేట్ చేయాలా. బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయి ఉన్నాయి కాబట్టి సేవ్ అండ్ కంటిన్యూ చేస్తాము, ప్రొసీడ్ చేస్తాము. ఇక్కడ ఫండ్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలా. అంటే ఆ సభ్యురాలికి మనము ఏదైనా ఆర్థిక సహాయం అప్పిచ్చామన్న వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎక్కడి నుంచి ఇచ్చామన్నది కూడా ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. ₹1,00,000 ఇచ్చాము, సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేయగానే కింద మనం ఇచ్చిన అప్పుల వివరాలు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇంకా ఏదైనా సిఎఫ్ కానీ ఉన్నతి కానీ ఇచ్చామంటే కూడా మనం నమోదు చేసుకోవచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఈ సభ్యురాలు జీవనోపాధి వివరాలు ఎంటర్ చేయాలి. ఈ సభ్యురాలు వ్యవసాయం చేస్తుంది కాబట్టి వ్యవసాయము. ఇక్కడ నాన్ ఫామ్లో ఇంకా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్ చేస్తుంటే టిక్ పెడతాం, లేదంటే లేదు. ఇక్కడ అదర్స్లో వేజెస్ కూడా ఉంది, లేదంటే పెన్షన్ వస్తుంటుంది. పెన్షన్స్ కూడా రెగ్యులర్ సోర్సెస్ కింద చేయొచ్చు. మనం ఏది ఉంటే అది సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తాం. ఈ విధంగా ఆ సభ్యురాల పేరు డిస్ప్లే అయ్యి కింద పార్షల్లీ కంప్లీటెడ్ అని రెడ్ కలర్లో కనిపిస్తుంది. అక్కడ 3 చుక్కలను టచ్ చేసి లైవ్లీహుడ్ యాక్టివిటీస్లోకి వెళ్ళాలి. ఇదిగోండి, ఈ సభ్యురాలకి 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఉదాహరణకు ఒకటోది అగ్రికల్చర్ కాబట్టి యాడ్ సీజన్లోకి వెళ్తాం. ఇక్కడ ఉన్నటువంటి అన్నిటినీ మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి, ఇన్కమ్ ఎన్ని ఎకరాల్లో వీళ్ళు వ్యవసాయం చేస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. ఇక్కడ ఒక 15 క్వింటాల్ పండుతూ ఉంది. యావరేజ్ ఏరియా, యావరేజ్ ప్రైస్ వచ్చేసి 6,000 ఉన్నది. 90,000 ఇన్కమ్ వస్తుంది. ఇదే ఆదాయము. తర్వాత ఇక్కడ ఎక్స్పెండిచర్ అని ఉంది చూడండి కింద, దాన్ని సెలెక్ట్ చేసి ఈ పంట పండడానికి అవసరమైనటువంటి ఎక్స్పెండిచరు మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. అంటే నేను ఉదాహరణకు చూపిస్తున్నానండి, మీరు కరెక్ట్గానే నమోదు చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా ఇన్కమ్ వచ్చేసి 90,000 వచ్చింది గ్రాస్ ఇన్కము. ఖర్చులు తీసేయను నెట్ ఇన్కమ్ 34,150 వచ్చింది. ఈ విధంగా మనము గ్రాస్ ఇన్కమ్ ఎంత, ఖర్చులు ఎంత తీసేయంగా నెట్ ఇన్కమ్ చూసుకొని సేవ్ చేయాలి. సేవ్ చేసినప్పుడు పైన బ్యాక్ అని ఎడం వైపు బాణం గుర్తుంది సెలెక్ట్ చేయగానే ఇదిగోండి, ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించిన ఆదాయ వ్యయాలు నమోదు చేసినట్టు టిక్ పడుతుంది గ్రీన్ కలర్లో.
అయిపోయినట్టు లెక్క. తర్వాత వేజెస్లోకి వెళ్తాం. యాడ్ వేజెస్ టైప్లోకి వెళ్ళి ఈమె ఎన్ఆర్ఈజిఎస్కి వెళ్తుంది కాబట్టి ఈ 3 నెలల్లో ఈ క్వార్టర్లో వెళ్ళింటే ఎంటర్ చేస్తాం. ఈ విధంగా నమోదు చేసి సేవ్ చేస్తాం. ఇక్కడ పైన ఎడంవైపు బ్యాక్ కొట్టగానే ఇదిగోండి అగ్రికల్చరు టిక్ పడింది, వేజెస్ టిక్ పడింది. ఇంతటితో ఈ సభ్యురాలు యొక్క ఇన్కము ఎంత వస్తుంది, ఖర్చులు ఎంత పోయినాయి, ఖర్చులు పోను ఆదాయం ఎంత మిగిలిందన్న వివరాలు మనం నమోదు చేసాం. ఇప్పుడు కింద సెండ్ ఫర్ అప్రూవల్ సెలెక్ట్ చేయగానే ఈ విధంగా డేటా సెండ్ ఫర్ అప్రూవల్ అని టిక్ మార్క్ వస్తుంది. ఓకే చేయగానే ఆ సభ్యురాలు పేరు కనిపిస్తుంది, పేరు ఎదురుగా లాక్ కనిపిస్తుంది, లాక్ సింబల్ కనపడుతుంది. ఇక్కడితో ఈ సభ్యురాలు పొటెన్షియల్ లఖపతి దీది ఆదాయ వ్యయాలు మనం నమోదు చేశామని అర్థం. దయచేసి ఇట్లా అందరూ చేయాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.